హాయ్ అండి, నేను మీ ఆశా కిచెన్. ఈరోజు వచ్చేసి రెసిపీ వంకాయ పచ్చడి అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుందండి. వంకాయ అనేది మనం ఎన్ని రకాలుగా చేసుకున్నా బోర్ కొట్టదండి. ఎందుకంటే వంకాయ ఎలా చేసుకున్నా టేస్టీగానే ఉంటుంది. అందులోనూ ఈ రోటి పచ్చడి ఇలా చేశారంటే చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అలాగే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు నేను ఈ వంకాయ పచ్చడికి ఏమేమి తీసుకుంటున్నానో చూపిస్తున్నాను. నేను నల్ల వంకాయలు తీసుకున్నానండి, అంటే పరిపెళ్ళ వంకాయలు అంటారు. నేను 1/2 కిలోకి ఎక్కువే తీసుకున్నాను. అలాగే కొద్ది కొత్తిమీర, 4 టమాటాలు మీడియం సైజ్ తీసుకున్నానండి. వంకాయలు అనేవి లేతగా ఉండాలండి పచ్చడికి, అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చూసుకొని లేత వంకాయలు తెచ్చుకోండి. అలాగే అవి తెల్లవైనా నల్లవైనా పర్లేదు. అలాగే ఇప్పుడు నేను ఈ వంకాయలన్నీ చిన్న చిన్న ముక్కలుగా సన్నగా తరుముకుని ఇలా ఉప్పు నీటిలో వేసుకోవాలండి. ఉప్పు నీటిలో అనేది వేయకపోతే వంకాయ అనేది కండ్రెక్కిపోతుంది, అంటే వగరు వస్తుందండి. చూసుకొని ఇలా సన్నగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టేసుకోండి. మనం ఆయిల్లో వేసేటప్పుడే వీటిని 2-3 సార్లు కడిగి ఆయిల్లో వేసుకోవాలండి. చూసుకోండి. అలాగే స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 7-8 ఎండుమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోండి. ఆయిల్ మన పైన తోలుకున్న ఇలా ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఇలా ఏగితే సరిపోతుందండి. నేను ఆయిల్ వేయడం మిస్ అయిందండి ఎడిటింగ్లో. అలాగే ఇలా ఏగాక తీసి పక్కన పెట్టేసుకుందాము. తీసి పక్కన పెట్టేసుకొని ఇదే కళాయిలోకి ఒక చిన్న టీ గ్లాస్ కన్నీ నేను పల్లీలు వేసుకుంటున్నాను. ఈ పచ్చడికి పల్లీలే టేస్ట్ అండి. ఈ చిన్న గ్లాస్కి పల్లీలు వేసుకోండి. అని చెప్పాను కదండి, నేను 1/2 కిలోకి ఎక్కువే ఉన్నాయి వంకాయలు అనేవి. చూసి వేసుకోండి, మరి ఎక్కువైనా తక్కువైనా కాకుండా చూసుకొని వేసుకోండి. నేను అందుకే కొలత పెట్టాను టీ గ్లాసు. ఇలా కొద్దిగా ఏగిపోయాక 1 టీ స్పూన్ ధనియాలు వేసుకుందామండి, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2-3 టేబుల్ స్పూన్లు ఉంటే పచ్చి శనగపప్పు వేసుకోండి. కొద్దిగా ఇవి కూడా అన్నీ దోరగా ఏగితే సరిపోతుంది, మాడ ఏగవసరం లేదు. పల్లీలు అనేవి కొద్దిగా బాగా ఏగాలి కాబట్టి పల్లీలు కొంచెం ఏగాక ఇవన్నీ వేసుకోండి. ఇలా వేసుకొని వేయించుకోవాలండి. ఇలా ఏగితే సరిపోతుందండి. తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇంకోటి ఏంటంటే అండి, పల్లీలైనా ఏవైనా మనం వేయించుకున్నప్పుడు చల్లారాకే మళ్ళీ మనం అవి మిక్సీ పట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా తీసి పక్కన పెట్టేసుకుని ఇదే కళాయిలోకి వంకాయలన్నీ 2-3 సార్లు కడిగి ఇలా అదే కళాయిలోకి వేసేసుకోవాలండి. అలాగే వేయగానే సాల్ట్ కూడా మనకి ఆ ముక్కలకు సరిపడినంత సాల్ట్ వేసేసుకొని కింద మీద ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5-10 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, చక్కగా మగ్గిపోతుందండి. చూసారండి, ఇలా మగ్గితే సరిపోతుంది. మరి మాడ మగ్గించుకోవసరం లేదు, కచ్చపచ్చిగానే మగ్గితే సరిపోతుందండి. అలాగే ఇప్పుడు ఇదే కళాయిలోకి 4 టమాటాలు అని చెప్పాను కదండి, టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకుని ఇలా 5-10 నిమిషాలు మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటే చక్కగా ఇలా మగ్గిపోతుందండి. చూసుకోండి, వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మగ్గించుకోండి. చక్కగా ఇలా మగ్గిపోతే సరిపోతుంది. అలాగే ఇందాక మనం పల్లీలు ఎండుమిర్చి వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఆ పల్లీలు ఎండుమిర్చి కూడా ఒకసారి ఇలా గ్రైండ్ చేసేసుకొని మరలా ఇందులో 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ 4-5 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. అలాగే తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా ఒకసారి మిక్సీ పట్టుకోండి. పచ్చిగా ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఒకసారి ఇలా మిక్సీ పట్టుకుంటే మరీ మెత్తగా వద్దండి, ఉల్లిపాయ వేసాక ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి మనం తీసేసుకుందాం. ఏ బౌల్లోనూ మనం పచ్చడి అంతా కలపాలనుకుంటున్నామో అదే బౌల్లోకి తీసి వేసేసుకొని ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసుకొని ఇప్పుడు మరలా నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం ఇది కూడా, ఎందుకంటే నేను రోట్లోనో రాయిలోనో పచ్చడి నూరట్లేదు కదండి, మనకు అందుబాటులో లేవు కాబట్టి నేను మిక్సీ వేసుకుంటున్నాను. ఇలా మిక్సీ వేసేసుకొని ఇప్పుడు మనం పచ్చడి ఏ బౌల్లోనైతే కలుపుకోవాలనుకుంటున్నామో ఇదంతా అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇలా మొత్తం వేసేసుకుని ఇప్పుడు వేయించేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని అలాగే టమాటా కూడా వేసేసుకుందామండి.
చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మాత్రం ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇంత టేస్టీ అయిన రెసిపీ మిస్ కాకుండా ట్రై చేయండి, అలాగే కామెంట్లో తెలియచేయండి. అలాగే ఇప్పుడు నేను ఇదే గరిటెతో మ్యాష్ చేసుకుంటున్నానండి. మీరు మిక్సీ వేస్తే మరీ మెత్తగా అయిపోతుంది, టేస్ట్ మిస్ అవుతాము. అందుకే నా దగ్గర రాయి లేదు కాబట్టి నూరుకోవడానికి రుబ్బురాయి, ఇలా ఈ గరిటెతోనే మ్యాష్ చేసుకుంటున్నాను. మెత్తగా చక్కగా అయిపోతుందండి పచ్చడిలాగే. లేదు అనుకుంటే మన దగ్గర పప్పు గుత్తుంటే ఇలా ఒకసారి మెదుపుకుంటే బాగుంటుందండి. ఇలా మ్యాష్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా మ్యాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మరలా అదే కళాయిలోకి 4-5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ అనేది పచ్చడికి ఎక్కువే పడుతుంది, చూసి వేసుకోండి. అలాగే పోపులు అనేవి 3-4 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. పోపులు అంటే తెలుసు కదండి, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, బద్ద మినపప్పు అంటారండి, లేదా మినపప్పు అయినా వేసుకోవచ్చు. ఇలా పోపులన్నీ 3-4 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని మంటంతా లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. అలాగే 2 వెల్లుల్లి రెమ్మలు ఇలా కచ్చిపచ్చిగా చితక్కొట్టి వేసుకోండి. అలాగే 2-3 ఎండుమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని చక్కగా మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందామండి. ఎందుకంటే ఈ తాలింపు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఐలో పెట్టి వేయించుకున్నప్పుడు మాడిపోతుందండి, ఫ్లేవర్ అనేది మనం మిస్ అవుతాము. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే పోపు అనేది టేస్ట్ వస్తుందండి, స్మెల్ కూడా బాగుంటుంది. చాలామంది ఐలో పెట్టి తొందరగా మాడిపోయేలాగా వేయించేసుకుంటారు. అలా కాకుండా మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించుకొని ఈ పోపు అనేది మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. కలిపేసుకొని ఉప్పు అటు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని ఇప్పుడు నేను చిన్న ఉల్లిపాయ ముక్కలు ఒక పిడికుడు వేసుకుంటున్నానండి. పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేసి కలుపుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇదేనండి వంకాయ రోటి పచ్చడి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి.